సిజర్ ని చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఈ టాటూ చేసడానికి సూర్యాపేట నుండి ఒక క్లయింట్ వచ్చాడు. సిజర్ టాటూ కావాలి భయ్యా అని చెప్పేసి అడగగానే బార్బరా భయ్యా అని చెప్పేసి నేను కూడా మీలాగే అడిగాను. ప్రౌడ్ గా అవును భయ్యా అని చెప్పేసి చెప్పాడు. చాలా మంది చదువుకున్నా కూడా తమ వంశపరంపరంగా వచ్చే వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. అందులో ఒకటి మంగళి. శుభకార్యాలు మంగళవాద్యాలు లేకుండా జరగవు. అంతెందుకు మంగళవాద్యాలు లేకుండా పూజారి కూడా గుడి తలుపులు తెరవలేడు, గుడిలోని దేవుణ్ణి మెలుకొలపలేడు. అందుకే వీరిని మంగళవారు అంటారు. నాయి బ్రాహ్మణులు ఈ మంగళ వృత్తిని వంశపరంపరంగా చేస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి ఆయుర్వేదం మరియు సంగీతం. ఆ కాలంలో రాజుల దగ్గర నుండి ప్రజల వరకు వీరి వద్ద వైద్యం కోసం బార్లు తిరిగేవారంట. వైద్యులుగానే కాకుండా తమ నాదస్వరంతో ప్రతి గుడిలోని దేవుణ్ణి మేల్కొల్పి వారి సేవ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ ప్రతి శుభకార్యానికి సన్నాయి మేళం లేకుండా మనం జరుపుకోము. కాలక్రమేణా వీరు క్షవర వృత్తిని ఎంచుకొని అడవి మనుషులు లాంటి వారిని అందంగా మార్చిన వారు నాయ బ్రాహ్మణులు. చాలా మంది వీరు చేసే పనిని తక్కువ చేసి మాట్లాడినా వృత్తిని ప్రేమిస్తూ అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఏదేమైనా నేను కూడా నాయ బ్రాహ్మణుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రొఫెషన్ ఏదైనా సరే దాన్ని గౌరవించాలి. కులాలు ఏదైనా సరే సమానత్వంగా